బతుకమ్మల పేర్లు, నైవేద్యాలు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. నైవేద్యం నువ్వులు, నూకలు, బియ్యం. ఈ మూడింటిని కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. నైవేద్యం సప్పిడిపప్పు, అటుకులు, బెల్లం. ఈ మూడింటిని కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. నైవేద్యంగా ముద్దపప్పు, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. నైవేద్యం నానబెట్టిన బియ్యం, బెల్లంతో కలిపి చక్కగా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. నైవేద్యం ఉప్పుడు బియ్యం, అట్లు. వీటిని చక్కగా చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు అలిగి ఉంటుంది కాబట్టి ఎవ్వరు బతుకమ్మను చేయరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. నైవేద్యంగా పప్పు, బెల్లంతో తయారు చేసినటువంటి వాటిని వేపకాయల ఆకారంగా చక్కగా నైవేద్యం చేసి పెడతారు. నెక్స్ట్ వన్. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నైవేద్యం నువ్వులు, బెల్లం. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. నైవేద్యంగా పెరుగన్నం, పులిహోర మొదలైన వాటిని నైవేద్యంగా పెడతారు. ఈ బతుకమ్మలు మొత్తం మనకు 9 బతుకమ్మలు కాబట్టి 9 రోజులు తయారు చేసినటువంటి బతుకమ్మలకు ఒక్కొక్క బతుకమ్మ రోజు ఇవన్నిటిని నైవేద్యంగా పెడతారు. బతుకమ్మని అమ్మవారి స్వరూపంగా కొలుచుకుంటారు కాబట్టి ఈ 9 రోజులు ఆడవారందరూ చక్కగా ఆడి పాడి ఈ బతుకమ్మలను చెరువులలో, నదులలో నిమజ్జనం చేస్తారు.